ఏమరా కొట్లాడుతున్నాడు మల్లయ్య నేను ఉండగానే నువ్వు గడ్డపోతావురా నన్ను అవరాంటి అవరా లానగా అవరా నాన్న ఎప్పుడు వచ్చిండ్రా కర్రడా కర్రనంటే ఏమన్నట్టు కావడమా నీకు నిన్ను పుట్టించినోడు నేను కావా నేను కర్ర ఉన్న పాటికే నన్ను ఎక్కిరిస్తావని నిన్ను ఎరగొట్టిండ్రా ఏమైనా నీవికి పోతున్నావు ఇప్పుడే అన్నట్టు కుటుంబంలో 10 మంది రాది మందం ధరించుడు దొంగపాటు పడచ్చుడు నేను ఇది ఉండగా నువ్వు ఆవురా నేను అనుకో మీ విషయం చెప్తాను నీకు విషయం చెప్పి సమాధానం చేసిపోతున్నా కోపం ఆకులేదు ఏమన్నా అంటే ఆడు ఉరుకునే వాటి ఏమన్నా అంటే ఆడకంటే ఏమడగాలండి ఇంకా అరే భయ్య మల్లయ్య కొడుకా కొడుకా ఇప్పటికా ఎప్పటికా కొడుకా మల్లయ్య ఒరే మల్లయ్య ఆ ఊరకుంటే చూపుతావు అంటే నువ్వు నీ ఊరు లాగతనం నీ తన కూడా నేను లాగా కొడుకా 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 మల్లయ్య ఇప్పటికా ఎప్పటికా చెల్లెలు పెళ్లి కొడుకా గీతలెక్కవారి శాతగారి సవారు ఎక్కబిట్టు చెల్లెలు పెళ్లి గీతలు ఎక్కుంటే శాతగారికి సవారు ఎక్కుంటే మీ శాతగారు శాతగారు ఎట్లయిన సవాలు ఎక్కింది అయ్యో నీకు అల్ప ఎరకలేదు దాప ఎరకలేదు విమానం అరే అది ఇద్దరు ఒరే కొడుకమ్మాయి తిక్కదగిన గవర్నమెంట్ పోయిన బండితో చూడు దాని గుర్తు గవర్నమెంట్ వాటికి బండికే కొట్టాడు కొడుక 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 వల్లయ్య నాకంటే ఇది మీ చేతులు పెట్టిన బిడ్డు కాపిల భక్తులు పుట్టాలి కడేళ్ళ గొర్రెలు కొడుక నిన్ను పుట్టించులోని నేనే వాడిని పుట్టించులోని నేనే కొడుకలయ్య మల్లయ్య సరే నేను చెప్తా దాని సమాధానం కానీ అరే నీతో కూడా మాట్లాడతాను కథలు నలభా ఒరే కొడుక నేను పోయన్నా మమ్మల్ని తినేనా చేతిలో పెడుతున్నా అన్నదా మూడోడే కొడుకు మీరు మందర కొట్టుకొని ఎనగడు మన్నాడు వారే కొడుక అరే ఇప్పుడు మాత్రము ఈడికి పెద్దలు ఆస్తికి పెద్దలు వాడిని పుట్టించింది నేనే నిన్ను పుట్టించింది నేనే ఈడికి పెద్ద నువ్వు ఆస్తికి పెద్దలు ఆ యాసంగి ఆస్తి అంటే చదువు శాస్త్రం నిరోధ విషయం నేర్పింది మల్లయ్య కాబట్టి 12 ఏళ్ళు కొన్నప్పుడు పెద్ద లేదండి కాబట్టి మొత్తం ఆయనకి నిలువుడే ఆయనకి నిలువుడే కాబట్టి అన్నిటికి పెద్దవాడు ఈడికి పెద్ద నువ్వు అవునా కొమ్ములు ఉంటావు శవులు ఉందా ఏం చూస్తావు కొమ్ములు కట్టుకుంటే ఊపలు కట్టుకుని ఒక్క గుర్తుకుతాను చెవులు కొమ్ముడు నువ్వు చెవులాడు కిందిలోనే కిందికు ఆడే తీసుకుంటాడు వాడు ఒక్క గుడ్డు గుడ్డున్నాడు వెళ్ళి కలవా కొమ్ములు ఉందా పుట్టినప్పుడు ఏమి పుట్టినప్పుడా
పుట్టినప్పుడు పుట్టేది కొమ్ములు ఆకైతే మరి నువ్వే పెద్దలు సరే మరి ఒక మాట చెప్తున్నా కొడుకా భయ్యన్నా అన్నా భయ్యన్నా అన్ను అన్నదమ్ముడు ఏనాడారు కొల్లాపురి పట్టణంలో అదే వందలక్కమ్మ గురువులాటని పెడితే అడవిలో వాళ్ళని వడలేక మెగల వాళ్ళని వడలేక కొల్లాపురి పట్ల వాళ్ళే ఇసరెట్టి ఏ ఎల్లు పట్టుకొని వేస్తుంటే మొత్తాన్ని ఏనాడు ముళ్ళుకోడు పొలాలు పట్టుకొని వచ్చిందో అన్నదమ్ముడు ఎల్లబడి వచ్చిందా ఎల్లబడి వచ్చి తీసి మందలు కాసుకొని భర్త నన్ను దోకొని పోతాను కూర్చున్నా ఇవాళ ఈ ఊళ్ళే అవునా ఈ ఊళ్ళో ఎక్కువయా ఈ ఊళ్ళో ఎక్కువయా మొత్తగా ఎద్దు ఆ ఎద్దు మంచి అయితే అమ్ముదామన్న ఎద్దు మంచి జీవులు నమ్ముడు మంచిగా జీవులు నమ్ముడు ఆ ఎద్దు మంచి అయితే ఆవిడ నమ్ముడు పోతుంది కదా ఎద్దు మంచి ఎవరైనా పోతుంది వీడు మంచోడు కాక వీడు అన్నలు ఈ అన్నలు ఇద్దరు గెత్తంటే అరే కొడుక నువ్వు ఎంత వాడి ఆస్తి పెట్టున్న చదువు శాస్త్రం నీకు కష్టం కానీ వాడు పెద్దోడు కాబట్టి వాడు ముందుగా వచ్చింది కాబట్టి అన్నా అన్న ఒక మాట్లాడి వాడు ఎంత ముందుగా నేను ఏమంటలేను వాడు సారికి ముంగి ఉరికెత్తుడు సరే చూసుకుంటా నేను ఒకటి నేను చెప్పానుగా అన్నా చేతులు చేద్దాం అరే వానికి రాతోడు వానికి రాత రాసినోడిని బ్రహ్మదేవుడు రాత రాసినోడు బ్రహ్మదేవుడే మాట్లాడితే గత రాసిడు గిత్త రాసి లంచోడు కట్టిపోయాడు బ్రహ్మదేవుడు ఎందుకురా ఒక్క దెబ్బ తగ్గితే పావట్టు చచ్చిపోతుండే నీ అదృష్టమైన మనవాడికి పెద్ద రోగంలో ఉండు వారి జడాదారకలింగమా జడాదారకలింగం పైన నీకు బట్టలు లేవునా నాకేం లేదా ఏం లేవు కాశీలో బయలాసాడు ఎక్కడో ఇసనపల్లి బయలాసాడు ఎక్కడో నువ్వు కట్టిందిరా పుట్టక పురుగు లేదు పెద్దగా పెళ్లి లేదు నీకేం లేదా అయితే మా అత్త కబ్రం లేదు నీ అత్త మామూలు మీ అత్తగా అవురా అష్ట అష్ట లొట్టి కబ్రం లేదు లొట్టి కాదురా నువ్వు ఇస్తారా లొట్టి కాదు అరే ఒక మాట కానీ మీరు ఒకరి మండల రాశిలో వాడు ప్రభావం నేను పుట్టుతున్నా నేను సరే అరే మలయ్య నువ్వు ఎంతకైనా నువ్వు చిన్నోడు అన్నా భయ్య నన్మ అన్నా భయ్యన్న అరే మధ్యగా ఇప్పుడే అరే నమ్ముకుంటే అరే అని మా అలవాటే అంత అరే ఒకసారి నమ్ముకుంటే అన్నా లేదు మా గొల్ల కుర్బలు ఎంత దూరం పోయి ఎంత బయట వేసుకొని షూట్ చేసి చేతులు పట్టుకుని షూట్కి పోయినా కానీ ఆ పక్కపడి అరే మరి అరే నువ్వు వంటలోనే యాపకాయ మంకు మాకు ఎప్పుడు నాకు దగ్గరికి రోజు నువ్వు వంటలోనే వెళ్ళిపోరా నేను అంట కానీ అన్నా అరే మొదలైతే అన్నాడు కదా మలిగో అంటే మేము కలిసి పెట్టి అన్నదమ్ములు కలిసి పోతామని చేతులు చేసుకున్నాము కూడా ఒక పని చెయ్యి చేతులు చేయండి చేతులు చేయి ఇక శ్రీరాత్రి ముంగడ కూడా చేయప్పుడు కానీ చేయి అంటే తిరువాలంటే ఆడు నీ తిరువాలి కదా నువ్వు గంటలు అన్నా భయన్న చేతు అరే కొడుక ఒరే కొడుక దేవుడే నాకు వీళ్ళు చేతిలో పెట్టు
నన్ను వాడి చేతిలో పెట్టు వాడు చెప్పినట్టు నేనేనన్నా నేను చెప్పినట్టు వాడి మళ్ళీ చెప్పినట్టు ఏ పని చెప్పినా కాబట్టి నువ్వు వినాలి మరి మనం కొట్టుకోపోతాం మందను కొట్టుకొని మేపుకుని దొరకని పండే దొరకని పరవే దొరకని ఇట్టే దొరకని ఇది దొరకని సరి సమానం కోసుకోతినారు అమ్మలమ్మలో అబ్బా కాయ దొరకని పండు దొరకని బలం దొరకని సరి సమానం పొంగ 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 ఏంటి అలా దొరుకుతుంది కడప మన 2 గాలు ఏముంటుందిరా చెరువుటేదా ఉన్న విషయం నగాది గొర్రె దూపలు ఏమన్నా అవుతాయి అన్ని కొంగలు అవుతాయి నీ ఎవరు గొర్రెలు దానితో చెప్పి మగదుడు కొరబట్టి వేసేస్తా అటు కుక్కలు పడుతుంది అది ఎట్లా సరి సమానం అవరో కొంగలు కూడా తింటారా అరే అన్ని కొంగలు కప్పలు చేపలు ఎంకాయలు అన్నీ రాజగట్టకి కొరబోతాయి గుర్రు కడద్దు నా ముందే మగదుడు ఇటువంటి కుక్కల పడితే ఆ బుర్ర కూడా అని తప్పరా కలిగిపోగా నా చేతులు చేయి అరే నేను మాటితే ఎదుగుతున్నా నేను నమ్మ ఎదుగుతుంటే కొంతమంది ఏ దొరికిన సిద్ధాంతం చెప్తున్నా అరే ఇట్టే దొరికినాయి కాయలే దొరికినాయి గడ్డలే దొరికినాయి పండే దొరికినాయి పదవే దొరికినాయి సరి సమానుడు సేవలు చేస్తున్నా మళ్ళీ ఏమి చెప్పినా నేను వినాలని మాత్రం బాగుంది మళ్ళీ చెప్పినట్టు వినాలి మరొక మాట ముందంతా ఏనా తెలియదు ఎనకమందరే లేదు నడి మందల పోవాలి అయితే మందరం కొట్టుకొని పోతాం మరి గొర్రె మంద పోతాడు మరి గొర్రె మంద ఏమేమి పుట్టుకుంటాయో గొర్రె మందకి ఎత్తుకోలేదు పెద్దలు ఆ పుట్టి జాలాలని ఎప్పుడు డబ్బుల బయట వెళ్తుంది నీకు బాగా వెళ్తే చెరువునే వాళ్ళు ఇల్లేవరా నీకు దిగకపోతే కడుపాను అరే మల్లయ్య మీరు కడిగి జాతి వారి కానీ కూడా ఎగేరు రేపు పొద్దున టాక్ పడుతుంది ఆ టాక్ కింద వండ పెడతా అదే కడుగుతుంది నేను శివరాంతి మీద ఎందుకోండి నీకు రాగా ఏ పిడికలు పెట్టి బిడ్డో ఒక పిడికకి వారు నేను అగ్గివారి అంటి పెట్టిస్తున్నా ఏ 2 దాకా అగ్గితోడు మీకేం ప్రాబ్లం లేదు అగ్గితోడు మీకేం పువ్వు లేదు బిడ్డో పొడికాలయ్యన్నా నేను మనవంతు పెట్టరా మన బయట వల్లయ్యా పొడికాలంతుడు బయట వల్లయ్యా పొడికాలంటు దొరికే
కొడుక ఏనాడు ఎక్కడి కళ్ళ పడవై ఆకు తెప్పుకొని గొర్రె పాలు విండుకోని ఉడుగల చుండ్రు తెచ్చుకోవాలి ఒక వీడికి అగ్గివేలు పెట్టిస్తున్నా 7 నెలల కాకితో మీకేం బాధపడదు లేదు వెళ్ళిపోతా మంద బయలు కుక్క తీసి ఏనాడు కుక్క కంటే పెడుతున్నా తెల్లదాకా పొద్దుదాకా కుక్కకు ఒకటే తిరిగి ఖానా తీయాలి కుక్క కంటే పెడుతున్నా భయ్యన్నా మీరు అన్నదా 3 ఎకరుగా నేను పొలబట్టి భయ్యన్నా ఏడిపడి బిడ్డో కాకపోతే ఏనాడు కోకలు ఎరకలేవు మగలింటి సౌరపాలు ఎరకలేదు కొడుక భయ్య అట్లా కాకపోతే కొడుక మల్లయ్య మన్నె పోయిన ఏనాడు బిడ్డ ఆహార కింద గండి తాగరాదు ఆ దొడుకొందగా మల్లయ్య మల్లయ్య అక్కిలేని ఉందా ఆగమందా అక్కలేని ఉందా చుట్టు ఉందా ఏనాడు కొడుక అట్లా కాకపోతే ఏనాడు సుడుతూ ఎనుకొకరి చూడు కడలేని కొకరి కప్ప దోసం రావాళ్ళు ఏనాడు కొడుక మల్లయ్య నేను ఆ చిన్నప్పుడు ఏనాడు శివలన్నం 7 పిడికల ఏనాడు పిడికలు పెట్టింది బిడ్డ 7 పిడికల గోలోకలు వేసుకున్నా ఒక్క విడికకి ఏనాడు అక్కి తలిగిచ్చిస్తున్నా 6 పిడికల బిడ్డ నీ ఓలోకలు వేసుకున్నా ఒక విడికకు అక్కి తలిగిచ్చిస్తున్నా ఒక్కొక్క పిడిక ఏడాది పొద్దులు ఒక్కొక్క పిడిక ఏడాది పొద్దులు ఏనాడు గడవాల బిడ్డ మల్లయ్య మందరు కొట్టుకొని పోవాలి బిడ్డ చల్లగా పోయి చల్లగా రావాలి రవరావు మల్లయ్య చెప్పినట్టు భయ్యన వినాలి ఏది దొరికినా శిరసాగం తినాలని చెప్పి లోకాశివుడు చెప్పి ఏనాడు ఎత్తుకుంటూ వెళ్ళిపోని గాని దేవదేవుని వందానే దేవుని కదే వందానా లోకాల శంకరుడు ఉన్నప్పుడు అమ్మ మంద పోసాన్ని తీసిరు మంద పోసాన్ని తీసేనాడు సంగడి ఎక్కింద గుప్తం చేసి ఏనాడు అక్కడ ఉంచిరి ఏనాడు బిడ్డ అత్త కాకపోతే మంద పోయేటప్పుడు ఏనాడు గుంతల పండు ఏనాడు చెట్ల పట్టుకోవాలి దొల్లలు ఆకులు తెచ్చి రావాలి దొల్లలు ముట్టాలి దొల్లలు ముట్టి కొడుక భయ్యన్న కొడుక మల్లయ్య అట్లా కాకపోతే పాలవిండికి వచ్చేనాడు జున్ను కాల్చుకోవాలి జున్ను కాల్చుకొని అట్లా కాకపోతే ఏనాడు శంకరుడి పేరుట ఒక డొల్ల పార్వతి పేరుట ఒక డొల్ల ఏనాడు అట్లా కాకపోతే మంద పోసాని పేరుట ఒక డొల్ల కుక్క పేరుట ఒక డొల్ల అగ్గి పేరుట ఒక డొల్ల నీకొక డొల్ల నాకొక డొల్ల ఈ 7 డొల్లలు బిడ్డ కాల్చుకొని తిని బతుకన బిడ్డ పాలు పిండుకొని డొల్లలు కాల్చుకొని తిని బతుకల బిడ్డ ఏనాడు 12 ఏళ్ళు ఆక కాన్సెప్ట్ ఏనాడు లోకాశంకర్ ఎన్నికొండకి వెళ్ళిపోని గాని దేవాదేవుని ఈనాటి కానీ ఆనాటి కానీ కుక్కై పొద్దున్నాక ఏ విధంగా కాస్తాయో తెలంగాణ గాలి విధంగా కాస్తాయ్యా పొద్దున్నాక ఏమి కాలతో కుక్కకు తెలంగాణ గాలి కాస్తారట తెలంగాణ ఎవరు చేయి కుక్క కలవట్టు బిడ్డ ఏనాడు భయమయ్య కుక్క ఏనాడు మరుగుతుందట దేవాదేవుని మతాబై
ఆకలి 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 అరే ఆకలి అవుతుందా నేను మాట్లాడితే నువ్వు కూడా ఎలుకలు పడ్డాయి అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి ఇక గుడిసె దక్కది గుడిసె దక్కది అరే కడుపులో ఏం లేదు అయ్యాలా గుడిసె దక్కదే గుడిసే దక్కది దక్కది ఎందుకు కడుపు కడుపు కాలేదు గుడిసే అరే ఇదే గుడిసెనా ఈ గుడిసెలో ఎలుకలు వచ్చినాయి అరే గుడిసెలో కూడా ఎంతసేపే అర్ధగంట అవుతుందా అది అంటే అర్ధగంట ముందు తిన్నావా ఇగో గురుగురా గురుగురా గలగలా గలగలా అరే ఒక పని చెయ్యి ఇప్పుడే దాడిలో గురువన్నయ్య నేనుంటా నీకేం భయం కాదు. అన్నా నువ్వు ఉన్నాక నాకే భయం అన్నా నువ్వు ఉన్నాక నేను ఎటు భయపడలే గడ్డ జిల్లాదు గడ్డ జిల్లాది గమ్ముల అవు గంట అయితే వెళ్ళాదు గమనంలో అందరూ ఆ వాటి గుర్తిస్తారా తీసుకెళ్తారు చెప్పి కలబాగుతుంది అంటే అదే పని చేయి మరి పోలు నాకు ఎక్కతే కదా ఎందుకే కదా నేను గడ్డగా ఉన్నా గంటకు గడం గంట గజం తప్పన ఈ ఊళ్ళోకించి పెద్ద మెత్తరికి పోతాం ఎంతసేపు అంతా పోతాం ఒక 9 ఏళ్ళు అవుతున్నావు 9 ఏళ్ళు అవురా ఈ కథ చెప్పినారు కలిసి పెద్ద మెత్తరికి పోయినందుకు 9 ఏళ్ళు మళ్ళీ 2 మాటలు పనులు చేస్తాం ఇక మళ్ళీ రెండు మంది 2 మాటలు పనులు చేస్తాం ఇక 9 ఏళ్ళ కంటే ఆ గడ్డకైతే చెప్తున్నాను అన్న భయన్న అట్ట కాకపోతే లోకాల శకుడు ఏమని శకుడు భయన్న రవరాజు మల్లయ్య చెప్పినట్టు ఇనమన్నాడా లేదా ఏమంది ఇప్పుడు రవరాజు మల్లయ్య చెప్పినట్టు ఇనమన్నాడా లేదా నవరాలు ఇల్లు రాబోయాను అని చెప్పింది నేను ఇప్పుడు ఏమంటున్నానంటే అగ్గిలేకపోయాను అనుకోను నువ్వు అగ్గిలోనే నేను సరే అగ్గిలేదు అన్నయ్య పోతే అగ్గున్నారు కానీ ఏనాడు మోకాలు బొల్లలు ముట్టి ఏనాడు దేవదేవుని మందరితో ఏనాడు పాలు వచ్చి ఈ డొల్ల వేయాలన్నా భార్య మంచిగా పోయి చెప్తాడు ఏంది ఆకులు కట్టెలు వేస్తాడే నేను చెప్పింది మా అయ్య మంచాడు ఎవరికి ఎత్తాడంటే ఏమన్నట్రా శంకర్లకు ఏమన్నాడు ముంగట మందని మరేకు వెనక మంది అయ్యేకు నది మంది పేపర్ మీద పో మళ్ళీ పెడితే విను కొడితే వాడు మళ్ళీ చేరితే వీలు కొడితే వాడకు అంటే తిరిగి కొట్టమన్నాడా కొడితే వాడకు అవురా చెప్పినట్టు ఇనమంటే చేయమన్నాడు కదా చెప్తే వినుమన్నదే చేయమని అమ్మాయి అవబ్బా చెప్పినట్టు ఇనమంటే చేయమన్నాడు కదా అది కాదు కాదు చేయమంటే కదా అవు ఇది శాస్త్రం చూసావా చెప్పిన దీని బట్టి నువ్వు తెల్లారిదాకా చెప్పు ఇంట అంటే తెల్లారదాకా చెప్పినా కానీ ఇంట్లో కానీ శ్రేష్ఠుడుగా నేను చేయమని చెప్పిన శంకరుడు శ్రేష్ఠుడు
చూసావా అవసరా? అబ్బా ఆకలే ఆగలంటే చెయ్యరా పని అదే ఆ. అది ఎప్పుడు వెనకలు కడతాయి అవరేది ఎదురా తండ్రి